హాయ్! అందరికీ నమస్తే. అన్న మీ పేరు? వేణుగోపాల్ అని. అన్న మనకి ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అంటే మీకు ఫస్ట్ గుర్తొచ్చే పేరు ఎవరు? ఫస్ట్ గుర్తొచ్చే పేరనంటే జయశంకర్ సారు మనకు తెలంగాణ విద్యార్థులని ఎలా మన తెలంగాణ దోపిడీకి గురవుతుందో తెలియజేసే ప్రయత్నం చేసాడు ముందు. రాష్ట్ర సాధన కొరకు 50 సంవత్సరాల పోరాటం సుదీర్ఘమైన పోరాటంగానే కనపడుతుంది. దాని తర్వాత తెలంగాణలో విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి, కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి ఎంతోమంది విద్యార్థులు ఈ మన తెలంగాణ రావడానికి బలిదానాలు చేసుకోవడం గాని ఇట్లా జరిగింది కదా! దానిలో మనకు శ్రీకాంతాచారి అయితే ముఖ్యంగా మనకు గుర్తొస్తూ ఉంటాడు ఇప్పుడే గాని. ఆహ్, పొడిచెడి పొద్దు పొడుపుల్లో పొడిచిండు శ్రీకాంతాచారి రగిలేటి అగ్గి మంటల్లో దూకిండు ఉద్యమకారి పండేటి గుండెలు ఆహ్, సో దాని ద్వారా మన విద్యార్థులు ఎక్కువ మంది మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి మనం ఏర్పడితే ఎలా ఉంటుందో అని పోరాటం చేయడం జరిగింది. అన్న ఇప్పుడు కేసీఆర్ గారికొచ్చిన గుర్తింపు కోదండరాం సార్‌కి ఎందుకు రాలేదు? కేసీఆర్ వచ్చేసి పొలిటికల్ లీడర్‌గా ఉన్నాడు గాబట్టి, అంటే అతను ఏందంటే అంతకు ముందు నుంచే మన తెలంగాణ ఉద్యమం ముందు నుంచి అతను ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నాడు గాబట్టి, అతనేందంటే మన తెలంగాణ రావాలంటే మెయిన్‌గా వచ్చేసి పొలిటికల్ ద్వారానే జరుగుతుంది. ఎందుకంటే అది ఆహ్, సెంట్రల్ పని గాబట్టి దాన్ని తెలపడానికి ఎవరో ఒకరు పొలిటికల్ లీడర్ ఉంటేనే బావుంటదని మన ఇక్కడ ఉన్న విద్యావేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కేసీఆర్‌ని ఎంకరేజ్ చేసి కేసీఆర్‌కి జరిగింది చెప్పి ఎట్లాంటి అన్యాయం జరుగుతుందో తెలియజేయడం ద్వారా కేసీఆర్ ఈ ఉద్యమంలోకి వచ్చిండని నేను అనుకుంటున్నా. దాని తర్వాత అతన్ని ముందు ఉంచి అతని వెనకాల వీళ్ళు ఉండి నడిపించడం జరిగింది ఎక్కువ శాతం అయితే. ఇప్పుడు మనకి తెలంగాణ వస్తే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది. రైతులకి వాటర్ వస్తుంటాయి. 24 అవర్స్ కరెంట్ వస్తది. సో, తెలంగాణ మొత్తం సస్యశ్యామలమైతదని అందరూ చెప్పినారు. మనకిప్పుడు తెలంగాణ వచ్చి కూడా 11 సంవత్సరాలు అయితుంది గదా! అవును. సో, మనము పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందా? ఇప్పటికైతే దక్కలేదనుకోవచ్చన్న. ఎందుకంటే ప్రతి ఇంటికి ఉద్యోగం రావడం అనేది అది ఒక తప్పు నినాదం అని నేను అనుకుంటా. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగాలనేటియి చాలా తక్కువగా ఉంటాయి. ప్రైవేట్ ఉద్యోగాలంటే అవి వేరే చేసేసుకోవచ్చులే గానీ, ప్రతి ఇంటికి ఉద్యోగం రావడం కష్టమే. కాకపోతే ఏందంటే మన గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో అధికారులు, మన పొలిటీషియన్స్ ఎవరైతే మన నాయకులున్నారో వాళ్ళేందంటే చూడాలి. ఇప్పుడు ఎంతమంది విద్యార్థులుంటున్నారు. వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఎవరెక్కడ ఉంటున్నారు, వాళ్ళ స్కిల్స్ ఏంటో తెలుసుకొని, వాళ్ళకేదన్నా ఓన్‌గా చేసే విధంగా ఆహ్, ఏదన్నా ఎంపవర్‌మెంట్ చూపిస్తే అది బెటర్ ఉంటదన్నమాట. ఎంప్లాయ్‌మెంట్ గిట్లా చూపిస్తే. అంతేగాని ప్రతి ఇంటికి ఉద్యోగం రావడం అనేది మాత్రం అది కరెక్ట్ కానిదన్న. ఉద్యోగం అయితే రాదు ప్రతి ఇంటికి. అంటే తెలంగాణ ఉద్యమంలో యువకుల పాత్ర ఎంతుందన్న? యువకుల పాత్ర అంటే చాలా వరకుందన్న యువకుల పాత్ర. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు నేను డిగ్రీ చేస్తున్నా. మేము గూడా మా ఊర్లో జరిగినప్పుడు ఆ సమ్మెలు, రాస్తారోకోలు అలాంటి దాంట్లో నేను గూడా చాలా వరకు పాల్గొన్నా. సో, యువకుల పాత్ర అనేది చాలా వరకుందన్న. ఇప్పుడు మనకు తెలంగాణ రావడానికి కేసీఆర్ ఎంత ముఖ్యమో మనం అనుకుంటామో, కేసీఆర్ కన్నా ముఖ్యంగా విద్యార్థులు మాత్రమే ఎక్కువగా పాత్ర ఉంటుందని నేను అనుకుంటున్నాను. ముందుగా ఉద్యమం గురించి చెప్పుకోవాలంటే, ఇది తెలంగాణ ప్రజలందరి కల. తెలంగాణ ప్రజలందరి సహకారం. వాళ్ళందరి కష్టం వల్లనే ఈ తెలంగాణ సాకారమైందని జెప్పేసి నేను అనుకుంటున్నా. ఇందులో అందరి పాత్ర ఉంది. ప్రతి ఒక్క వర్గం, ప్రతి సబ్బండ వర్గాల ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. ముఖ్యంగా విద్యార్థుల గురించి చెప్పుకోవాలి. విద్యార్థులు ఇందులో ప్రముఖ పాత్ర వహించారని చెప్పుకోవచ్చు మనం. ఉస్మానియా విద్యార్థులు గానీ, కాకతీయ విద్యార్థులు గానీ, ప్రతి స్కూల్ ఏజ్ నుంచి మొదలుపెడితే ప్రతి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు కాబట్టి, సో, విద్యార్థుల ప్రాముఖ్యత నేను తగ్గించలేం. సో, మెయిన్‌లీ వాళ్ళ పాత్ర ఉంది. వాళ్ళ వెనుకడి నడిపించిన మేధావుల పాత్ర ఇంకెక్కువ ఉంది. అన్న ఇప్పుడు మనకి కేసీఆర్ గారు తెలంగాణ కోసం పోరాడినాము అని అంటే ఆయనకే ఎక్కువ పేరొచ్చింది. గుర్తింపొచ్చింది. సో, ఆయన ఒక్కడే పోరాడిండా? ఇంతకుముందు ఇంకెవ్వరు లేరా? ఏ ఉద్యమాన్నైనా నడిపించాలంటే ముందు ఒక నాయకుడు గావాలి. హ్మ్. సో, ఆ నాయకుని కోసం వెతికే క్రమంలో జనార్దన్ రెడ్డి గారి కోసం వెతికారు. కానీ వారు కాంగ్రెస్‌లో ఉండడం వల్ల, సో, వాళ్ళు ఉద్యమ సారథిగా ఉండడానికి ఒప్పుకోలేదు. దానివల్ల ప్రొఫెసర్ జయశంకర్ సార్ గాని, మిగతా మేధావులందరూ కలిసి కేసీఆర్ గారిని ఉద్యమ నాయకుడిగా ఎంచుకున్నారు. కాబట్టి ఏదైనా గూడా ఇప్పుడు సపోజ్ ఏదైనా మనం ఒక క్రీడ తీసుకున్నాం అనుకోండి. ఒక క్రీడ తీసుకుంటే ఆ గెలుపు మొత్తం కెప్టెన్‌కే చెందుతుంది. టీమ్ అంతా కష్టపడ్డా గూడా కెప్టెన్ పేరు మాత్రమే చెప్తారు. సో, అలాగే ఉద్యమంకి గూడంగా కేసీఆర్ గారు ముందుండి నాయకత్వం వహించారు కాబట్టి ఆ క్రెడిట్ ఆయనకెళ్తుంది. అలా అని చెప్పేసి వేరే వాళ్ళు ఎవరు చేయలేరని గాదు. కేసీఆర్ గారు లీడ్ చేశారు. మిగతా మన తెలంగాణ మొత్తం ఆయన వెనుకుండి నడిపించి దాని వల్లనే ఉద్యమం సాకారమైంది. మనకిప్పుడు తెలంగాణ వస్తే ప్రతి ఒక్కరికి ఉద్యోగాలొస్తాయి.
రైతులకి కరెంట్ వస్తుంది 24 అవర్స్, వాళ్ళకి వాటర్ అందుబాటులో ఉంటాయి, తెలంగాణ సస్యశ్యామలం ఉంటుందా అని చెప్పారు. మనకి తెలంగాణ వచ్చి కూడా 11 సంవత్సరాలు అవుతుంది. సో మనకి ఆ ప్రతిఫలం దక్కిందని మీరు అనుకుంటున్నారా? గత 11 సంవత్సరాలను చూస్తే ఆశించిన ఫలితాలు లేకపోయినా కానీ ఇంతకంటే మెరుగ్గా అయితే రాష్ట్రం తీర్చిదిద్దని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఖచ్చితంగా ఈ వీటి గురించి ఒక్కొక్కటి గురించి మాట్లాడుకోవాలనుకుంటే ముఖ్యంగా వ్యవసాయ రైతులకు కరెంటు. ఒకప్పుడు తెలంగాణలో 2014 కంటే ముందు ప్రతిరోజు ప్రతి ఒక్క పేపర్లో రైతుల ఆత్మహత్యల గురించి మనం చూసేవాళ్ళం. ప్రతిరోజు మెయిన్ పేపర్లో ప్రతి ఒక్క రైతు ఆత్మహత్య గురించి చూసేవాళ్ళం. కానీ ఎప్పుడైతే 2014 తర్వాత కేసీఆర్ గారు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రతి ఒక్క వ్యవసాయదారునికి 24 గంటల ఉచిత విద్యుత్ అందించారు. అది ఖచ్చితంగా సహకారమైందని చెప్పొచ్చు. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అనేది ప్రతి ఇంట్లో ప్రతి యువకుడు కూడా తన స్వయం ఉపాధి, సొంత నైపుణ్యం నేర్చుకోవాలి, ఆ స్కిల్స్తో వాళ్ళు ఎదగాలని చెప్పేసి కోరుకోవాలని తప్ప ఉద్యోగం అనేది సాధ్యపడదు. అండ్ ఇంకా వ్యవసాయం గురించి వస్తే వ్యవసాయం చాలా మెరుగుపడ్డది. తెలంగాణ అనేది వ్యవసాయ ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచింది. ఇప్పుడు చెప్పుకోవాలంటే భారతదేశంలో వరి ఉత్పత్తిలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. కాబట్టి ఆశించిన ఫలితాలు దక్కకపోయినా గతం కంటే మెరుగ్గా ఉన్న ఫలితాలు మాత్రం మనం ఖచ్చితంగా చూడగలుగుతాం. ఎంతో కొంత అభివృద్ధి జరిగిందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. సో అంటే ఉద్యమాలలో విద్యార్థుల పాత్ర ఎంతవరకు ఉంది? ఉద్యమంలో అందరి పాత్ర ఉంది. అందులో ప్రముఖ పాత్ర విద్యార్థులు అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఎందుకనంటే ఆల్మోస్ట్ ఎక్కువ బలిదానాలు ఇచ్చింది విద్యార్థులు. విద్యార్థుల బలిదానాల మీద ఏర్పడింది ఈ తెలంగాణ రాష్ట్రం. కాబట్టి మనం అందరం వారిని ఎప్పటికీ, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆ విద్యార్థుల బలిదానాలను ఎప్పటికీ గుర్తుపెట్టుకొని విద్యార్థుల బలిదానాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. ఈ రాష్ట్రం కళ ఏర్పడడానికి ముఖ్య కారణం విద్యార్థులు అని బలంగా చెప్పగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, చాలా బాగా